భయ్య ఇవాళ కింగ్డమ్ చాలా ఏళ్ళగా విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కావచ్చు, తెలుగు ఆడియన్స్ కావచ్చు, అర్జున్ రెడ్డి లాంటి మూవీ తీసిన విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్, గీతా గోవిందం తర్వాత ఒక్క హిట్ లేదు. చాలా హైప్తో సినిమాలు వస్తున్నా కూడా ఎక్కడా ప్రాపర్ సినిమా పడకపోవడం, స్టోరీలో మిస్టేక్సో లేదంటే సిచ్యువేషన్కి తగ్గట్టు సినిమాలు రాకపోవడమో, ఇలా కొన్ని మిస్టేక్స్ వల్ల ఫ్లాపులు చవి చూశారు. ఈ సినిమాతో డెఫినెట్గా హిట్ కొడతాను అనే కాన్ఫిడెంట్గా వచ్చిన కింగ్డమ్ హిట్ కొట్టిందా లేదా? మ్యాటర్లోకి వెళ్ళిపోతే విజయ్ దేవరకొండ గారు, భాగ్యశ్రీ గారు అండ్ మన నాగవంశీ, డైరెక్టర్ గౌతమ్ తిన్నూరి గారు తీసిన కింగ్డమ్ సినిమా రివ్యూలోకి వెళ్ళిపోతే నా ప్రాస్పెక్టివ్ ఏంటంటే మెయిన్గా ఫస్ట్ సినిమాలు ఎందుకు ఫ్లాప్ అవుతుంది, పార్ట్ 1 పార్ట్ 2 ఈ రీజన్ ఎందుకు చూపిస్తున్నాము అంటే ఇన్కంప్లీట్నెస్. ఒక సినిమాని ప్రాపర్గా ఒక కాన్సెప్ట్ తీసుకున్నప్పుడు ఆ కాన్సెప్ట్ని ఎందుకు ప్రజెంట్ చేయలేకపోతున్నారు? 2 అవర్స్ స్టోరీ, 3 అవర్స్ స్టోరీ రాసుకున్నప్పుడు ఆ 2 అవర్స్ ఎందుకు చూపించలేకపోతున్నారు? ఎందుకు డ్రాగ్ అవుతుంది? ఇలా కొన్ని పాయింట్స్ చాలా ఇబ్బంది పెడతాయి. ఈ మధ్య వచ్చిన చాలా సినిమాల్లో ఇదే పాయింట్ రైజ్ అయ్యింది. ఇక్కడ కూడా సేమ్ థింగ్, సేమ్ డిసప్పాయింట్మెంట్. నాకు మెయిన్ డిసప్పాయింట్మెంట్ ఏదైతే వాళ్ళు తీసుకున్న ఒక 2-3 పాయింట్స్ ఉన్నాయో ఆ పాయింట్ని జస్టిఫికేషన్ చేయలేదు. వాటి వల్లే సినిమా సెకండ్ హాఫ్ పోయింది అనే ఫీలింగ్ వచ్చింది. దీంట్లో ఈ సినిమాలో మెయిన్ ప్లస్ ఏంటంటే విజయ్ దేవరకొండ గారి లుక్స్ అండ్ ఆయన స్క్రీన్ పైన ప్రజెంట్ చేసిన విధానం చాలా నచ్చేస్తుంది. ఇంకొకటి సత్యదేవ్ గారి యాక్టింగ్, వెంకటేష్ గారి యాక్టింగ్ చాలా బాగా అనిపిస్తుంది, చాలా న్యాచురల్గా అనిపిస్తుంది. ఏదైతే ఆయన చెప్పారు కదా, నా పేరు గుర్తుపెట్టుకోండి, వెంకీ అని పిలవండి అని, డెఫినెట్గా ఆయన వెంకీ అనే పిలుస్తారు ఈ సినిమా చూసిన తర్వాత. ఇంకొకటి కొన్ని సాంగ్స్ లేపేస్తారు. సాంగ్స్ పోయిందంటే దాని రిలేటెడ్ స్టోరీ కూడా పోయింది థియేటర్లో. అది కొంచెం మైనస్ అనిపించింది. హీరోయిన్ గారు ఉన్నారంటే ఉన్నారు అనే ఫీలింగ్ వస్తుంది థియేటర్లో. సాంగ్స్ లేకపోవడం వల్ల లేకుంటే వాళ్ళిద్దరి మధ్య కొన్ని సీన్సే ఉండడం వల్ల తెలియదు, కానీ చాలా డిస్టర్బ్గా అనిపిస్తుంది అది. ప్లస్లు చెప్పుకున్నా మైనస్లు చెప్పుకున్నా దీంట్లో మెయిన్ నెగిటివ్ ఏంటంటే స్టోరీ. ఒక రాజు వస్తాడు, ఈ ప్రజల్ని కాపాడుతాడు, ఈ తెగని కాపాడుతాడు అనే ఒక పాయింట్. చిన్నప్పుడు ఇంట్లోంచి పారిపోయిన అన్నని తీసుకొస్తాను అని చెప్పి వెళ్ళిన తమ్ముడు తీసుకొచ్చాడా లేదా, వీటన్నిటికి ఇంటర్లింక్ ఎలా ఉంది అన్నదే స్టోరీ. బట్ దీంట్లో వాళ్ళు చెయ్యని జస్టిఫికేషన్ ఏంటంటే ఉన్న ప్రజలంతా చచ్చిపోతే రాజు వచ్చి ఏం చేస్తాడు, నాకు అది అర్థం కాలేదు. రెండోకటి, అన్న చచ్చిపోయిన తర్వాత అమ్మ దగ్గరికి వెళ్ళి తీసుకొస్తానన్న అన్నని శవంలా తీసుకొచ్చిన కొడుకు తీసుకురావడం అసలు అవసరం లేదు కదా. ఇక్కడ ఇలాంటి కొన్ని పాయింట్స్ అయితే ఉన్నాయి, అవి నాకు అర్థం కాలేదు. ఇది పార్ట్ 2లో చూపిద్దామని చెప్పి పార్ట్ 1 ఇలా ఎండ్ చేశారా, లేకుంటే అసలు పార్ట్ 2నే లేదు, కావాలని తీసుకోవడం ఎందుకు, ఏదో చూద్దాంలే ఈ పార్ట్ పోతే సెకండ్ పార్ట్ హిట్ చేసుకుందాం అనే ప్రాస్పెక్టివ్లో సినిమాలు తీస్తున్నారా? ఇలా కొన్ని పాయింట్స్ అయితే రైజ్ అయ్యాయి నాకు, నా పర్సనల్గా. మీకు ఏమనిపించిందో కామెంట్ అయితే చేయండి. ఓవరాల్గా విజయ్ దేవరకొండ గారి కింగ్డమ్ చూసుకుంటే ఫస్ట్ హాఫ్ చాలా హై పిచ్లో తీసుకెళ్ళి సెకండ్ హాఫ్ అలా డమాలని పడేశారు అనే ఫీలింగ్ నాకు అనిపించింది పర్సనల్గా. అందరూ అనుకున్నట్టు ఏదో డబ్బులు తీసుకోనో, లేకుంటే నెగిటివ్ చేయాలనో, లేకుంటే ఇంకేదో ఫేమస్ అవ్వాలనో, వీటి గురించి కాకుండా యాజ్ ఏ ఒక మూవీ లవర్గా మూవీ ఎందుకు పోతుంది, ఎందుకు ఇబ్బంది పడుతున్నా ఈ మూవీని చూస్తూ అనే దాని గురించి నేను చెప్పాలనుకున్నా చెప్పాను. సో ఏదైనా మిస్టేక్లో మాట్లాడుంటే మాత్రం డోంట్ మైండ్ దట్. నిజంగా నా రివ్యూ మీకు నచ్చితే డూ ఫాలో భయ్యా సర్దార్ బాలు ఫర్ మోర్ రివ్యూస్ అండ్ జెన్యూన్. థ్యాంక్ యూ.